అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అన్నదానం, నీటి దానం ఇది చేయటం ఎంత అవసరమో, దీనివల్ల పాపాలు ఎలా క్షమించబడతాయి, నరకం నుంచి రక్షించబడి స్వర్గానికి ఎలా వెళ్ళగలుగుతాం, ఇలాంటి అనేక విషయాలు ఈరోజు మనం ఇన్షాల్లా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిపై శాంతిసేవకులు కురిపించండి వల్ల ఆమీన్. మన పొరుగువాడు ఆకలితో ఉండగా మనం ఎలా కడుపు నిండా అన్నం తినగలుగుతాం? అందుకే పొరుగువాడు ఆకలితో ఉండగా ఎవరైతే మనం కడుపు నిండా తింటామో వాడు నిజమైన ముస్లిం కాలేడు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అన్నదానం చేయటం, నీళ్ల దానం చేయటం ఎంత విలువైనదో ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి పవిత్రమైన కార్యాలలో ఈ యొక్క కార్యం చాలా పవిత్రమైనది అని సదకా, ఖైరాత్, జకాత్, హజ్, ఉమ్రా, నమాజులు, ఉపవాసాలు వీటి వల్ల ఎలాగైతే పుణ్యాలు సంపాదిస్తామో అలానే ఈ యొక్క అన్నదానం, నీళ్లదానం ద్వారా కూడా అనేక రకాల పుణ్యాలు సంపాదించే అవకాశం ఉంది అని, చివరికి ఒక సదకా అంటే ఇతరులకు అన్నం పెట్టడం, నీళ్లు తాగిపించడం, ఒక మంచి మాట పలకటం, మన నుంచి ఇతరులకి కీడు కలగకుండా మనం కనీసం నోరు మూసుకొని సైలెంట్గా ఉండటం కూడా, ఇవన్నీ కూడా సదకా కిందికే వస్తాయి. ఇవన్నీ కూడా పుణ్యకార్యాలే ఇస్లాంలో. అల్లాహు అక్బర్. అంటే ఖురాన్ ఆధారంగా చూసినట్లయితే కనుక ఖురాన్లో అనేక చోట్ల పేదలకు అన్నం పెట్టమని అనేక ఆయతుల్లో చెప్పడం జరిగింది. ఇతరులకు సహాయం చేయమని కూడా అనేక సార్లు చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ఖురాన్లో సురా అల్ ఇన్సాన్ అంటే 76వ సురా 8-9 వాక్యాలు చూసినట్లయితే, వారు దేవునిపై గల ప్రేమతో లేదా ఆయన ప్రసన్నత కోసం పేదలకు, అనాథలకు మరియు ఖైదీలకు అన్నం పెడతారు మరియు వారితో ఇలా అంటారు, మేము మీకు కేవలం దేవుని యొక్క ప్రసన్నత కోసం మాత్రమే అన్నం పెడుతున్నాము, మీ నుండి మేము ఏం ఆశించట్లేదు, ఫలితాన్ని మేము కేవలం దేవుడి వద్ద నుంచి మాత్రమే ఆశిస్తున్నాము, మరి మేము ఎటువంటి ప్రతిఫలాన్ని కానీ కృతజ్ఞతను కానీ మీ నుంచి ఆశించటం లేదు అని ఈ విధంగా ఇతరులకి మనం దాన ధర్మాలు, అన్నదానం, నీళ్లదానం చేయాలి. ప్రజల నుంచి ఆశించి కాదు, పరలోకం ముందున్న దేవుణ్ణి